దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగనుంది. సన్నాహాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అయితే అంతకుముందు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన అధికారులు అయోధ్యకు క్యూ కడుతున్నారట. అసలు కారణం ఏంటో తెలుసా? అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న ఘనంగా జరగనుంది. దేశ నలుమూలల నుంచి జనం ఇక్కడికి చేరుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ పర్యాటకం పెరగనుంది. ఇక్కడి నివసించాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటోంది. పలువురు ప్రముఖులు అయోధ్య సమీప ప్రాంతాల్లో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పలు బ్యాంకుల అధికారులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఇక్కడ బ్యాంకింగ్ కార్యకలాపాలు విస్తరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కర్ణాటక బ్యాంకులు కొత్త శాఖలు తెరిచేందుకు యోచిస్తున్నాయి. ఆలయం ప్రారంభమయ్యాక పర్యాటకుల తాకిడి ఎక్కువై అది తమ వ్యాపారాలు ఊపందుకునేలా చేస్తుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అయోధ్యలో ఇప్పటికే హెచ్డిఎఫ్సికి 3 బ్రాంచులున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ ఏటీఎంల సంఖ్య భారీగా పెంచుకోవాలని చూస్తోంది.